హాయ్ అండి అందరికీ. ఇవాళ శనగల మొలకలతో జొన్న రవ్వను కలిపి కిచిడీలా చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంతో ఈజీ అండి. చాలా హెల్తీ కూడాని. ముందుగా జొన్న రవ్వ తీసుకోండి. ఒక కప్ తీసుకోండి. తీసుకుని ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి నీళ్ళు వేసి. ఇలా కడుక్కున్నాక నీరు వంపి పెట్టుకోవాలి. ఈలోగా పాన్లో ఒక 2, 3 స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర వేసుకోవాలి 1/2 స్పూన్, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వేగనిచ్చి ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్, బఠానీలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ వేసుకోవాలి, 1/2 స్పూన్ ఇంగువ. కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గాక కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటాని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయండి, అందుకే ఇవన్నీ వేస్తున్నాను. ముందుగా నానబెట్టి మొలకలు వచ్చిన శనగలను కూడా వేసుకోవాలి. టమాటాలు మగ్గాక ఇవి వేసుకుంటే ఇవి ఎక్కువసేపు మగ్గని అవ్వక్కర్లేదండి, ఎక్కువ వేగకూడదు. వేగితే కనుక పోషక విలువలు పోతాయి. అందుకే ఒకసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. జొన్న రవ్వని కడిగి పెట్టుకున్న జొన్న రవ్వను కూడా ఇందులో వేసుకోండి. ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడకనివ్వాలండి. మనం మీడియంలో కనుక పెడితే అడుగంటిపోతుంది. అందువల్ల సన్నని మంట మీద పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారా, కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కలుపుకోవాలండి. పైకి అలా కనిపిస్తుంది కానీ అడుగంటేస్తుంది పాత్ర అడుగున. అందువల్ల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి దగ్గర అవనిద్దాం. చూడండి, కరెక్ట్గా సరిపడా ఉడికిందండి. జొన్న రవ్వ అలాగా మొలకెత్తిన శనగలతో చేసిన కిచిడీ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇదైతే సంపూర్ణ ఆహారం అండి. జొన్నలు శనగలుని మనం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, లేకపోతే డిన్నర్లకు కానీ చేసుకోవచ్చు. అలాగే టిఫిన్ బాక్సులు కూడా పెట్టి పిల్లలకు పంపించవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ కదా ఇది. శనగల్ని చాలా రెగ్యులర్గా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలని డాక్టర్స్ చెప్తుంటారు. మొలకెత్తిస్తే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి. తప్పకుండా ఒకసారి చేసుకుని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి శనగలు కనుక నానబెట్టి రెడీగా ఉంచుకుంటే చేసుకోవచ్చు.